నిన్న గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగి 265 మంది వసూలు చేశారు. వీరికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మృతుల కుటుంబాలకి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘోర దుర్ఘటన మీద కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి భద్రతను కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి కూటమి నుంచి నేతలు వారు చేసినటువంటి ఘనకార్యాల మీద పెద్ద ప్రచారం చేస్తున్నారు. కానీ సంవత్సర కాలం కూటమి పాలన చూస్తే విశాఖపట్నం ప్రజానీకానికి పెద్దగా ఉడిగింది ఏమీ లేదు. ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలు అమలు చూసుకుంటూ ప్రధానంగా విశాఖ ఉక్కుని, కార్మికుల్ని రక్షిస్తాం, మేము ప్రభుత్వంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేట ముచ్చే కార్యక్రమానికి ఉడిగట్టింది కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని కర్కశంగా తొలగించారు. ఒకవైపు బయట ప్రజానీకాన్ని నమ్మించే దానికోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు. పాత కార్మికులు 4,000 తొలగించి కొత్త కార్మికులు జాయిన్ చేసుకుంటున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ, ఎంపీ భరత్ కానీ నోరు విప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పే పరిస్థితి లేదు. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు డివిజన్ జమ్మూకు సంబంధించి. 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ కానీ, నోటిఫికేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు జరిగితే 6 నెలలు ప్రారంభమైతే 11 సంవత్సరాలైనా సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీంతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి స్కీమ్ వర్కర్స్ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, మాకు అధికారం ఇవ్వండి, మీ జీతభత్యాలు పెంచుతామని చెప్పి అన్నారు. కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి నష్టం కల్పిస్తామని చెప్పి అన్నారు. ఇక్కడ అధికారులు చెప్పి చేస్తుంది ఏంటి? అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు. కార్మిక జీతాలు పెంచడం లేదు, ఉద్యోగాన్ని తొలగిస్తున్నారు. మరోవైపు కార్మికులు చేసి త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు తొలగించి 4 లేబర్ కోడ్స్ గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిన పోయి, దాన్ని ఆపాల్సిన పోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పూనుకుంది. 10 గంటల్ని 8 గంటల నుంచి 10 నుంచి 12 గంటలు పెంచుకోవడం కోసం అవకాశం ఇచ్చింది. కార్మికులు ఎత్తులుగా తొలగిస్తా ఉంది. కానీ మీరు చెప్పింది ఏంటి, ఆచరణ చేస్తుంది ఏంటని చెప్పని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మాకు అధికారం ఇవ్వండి, విలువ ఆధార పనిని మేము తగ్గిస్తాం, రద్దు చేస్తామని చెప్పి అన్నాడు. అధికారం ఇచ్చిన ప్రధానికం అదే విలువ ఆధార పనిని అమలు చేస్తున్నారు. సంవత్సరాలు 15% పెంచుకుపోతున్నారు. మరో 12,000 మందికి మళ్ళీ రీసర్వే పేరు మీద 20% మళ్ళీ భారం చేయబోతా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఇచ్చిన వాగ్దానం భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలు దోచుకుంటున్నాడు. ఆ స్మార్ట్ మీటర్లు భద్రపడాలని చెప్పి నేను లోకేష్ పిలిపించారు ప్రతిపక్షం ఉండేటప్పుడు. అదనపు ఛార్జీల పేరు మీద భారీ ఛార్జీలు వేస్తున్నా మీరు రద్దు చేస్తుందని ప్రకటించారు. కానీ మీరు చేస్తుంది ఏంటి? అయ్యే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, అయ్యే అదనపు ఛార్జీల్ని ఈ కూడా ప్రభుత్వం కూడా వసూలు చేయడం కోసం పూనుకుంది. పేదల ఇళ్ల విషయం మీద మాకు అధికారం ఉండే టిట్కో ఇల్లు వెంటనే మేము ప్రధానికానికి అందిస్తాం, 2 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి అన్నారు. సంవత్సరం అయింది, వాటికి అధిగతి లేని పరిస్థితి. అలాగే జీవో 30 ప్రకారంగా ఇల్లు లేని పేదలకి, ఇల్లు పట్టాలు లేనటువంటి పేదలకి పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు.
ఇది మంచిదే, జీవో 30 చేశారు. కానీ ఆచరణ చేస్తుంది ఏంటి? ఈ పట్టాలు ఇవ్వడానికి కొరియలు పెడుతున్నారు. గతం అయితే కొరియలు పెట్టి ఇప్పుడు అదే కొరియలు పెడుతున్నారు. ఈ ట్యాంకులని, చెరువులని ఇలాంటి ఆటంకాలు పెడుతున్నారు. విశాఖపట్నంలో ఇంకా నగరంలో చెరువులు ట్యాంకులు ఎక్కడ ఉన్నాయండి? ఈ ప్రజానీకంతా కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నివాసం ఉంటున్నారు, పనులు కడుతున్నారు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అయ్యే కొరియలు పెట్టి ఈ పేదలన్నీ పట్టాలు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వీళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూనుకోవాలి. రిజిస్ట్రేషన్స్ చేస్తామని చెప్పి జీవో 30 ప్రకారం చేస్తామని చెప్పి అన్నారు. సంవత్సరం అవుతుంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి ముందడుగు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పంచకర్మాల భూ సమస్య హడావిడి చేస్తారు, రాగానే పరిష్కారం చేస్తున్నట్టు, పరిష్కారం అయిపోయినట్టు హడావిడి చేశారు. ప్రజలు కూడా విశ్వసించారు, నమ్మారు అవుతుందని చెప్పని. దానికి పక్కన పడే పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. కాలుష్యం సంబంధించి ప్రధానంగా అదాని గంగవరం పోర్టు, ఫార్మా కంపెనీకి సంబంధించి ఇతర ప్రైవేట్ రంగానికి సంబంధించిన పరిశ్రమల నుంచి ఈరోజు విశాఖపట్నం కాలుష్య చిక్కుంది. మాకు అధికారులు ఇస్తే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తామని చెప్పన్నారు, చర్యలు చేపడతామని చెప్పన్నారు. కాలుష్యం పెరుగుతూ ఉంది, పరిశ్రమలో ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి, మరణాలు పెరుగుతూ ఉన్నాయి, 100 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు పడతా ఉన్నాయి. ఇది ప్రజలు జరుగుతున్న నష్టం. రెండవ వైపు పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్లకి 100 కోట్ల లాభాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా కాలుష్యాన్ని నివారించండి, కాలుష్యకాన్ని యజమానులను శిక్షించండి, ప్రమాదాల కారణాలను శిక్షించండి. అప్పుడు మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలుగుతారని చెప్పని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. జగన్ ప్రభుత్వం ఋషికొండ ధ్వంసం చేసింది, పర్యావరణ ధ్వంసం చేస్తూ ఉంది, ప్రజానికి తీవ్ర హాని చేస్తుందని చెప్పిన పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. మేము చేసాం, కోట పాలకులు కూడా చేశారు గతంలో. మీరు వచ్చి చేస్తుంది ఏంటి? ఆ ఋషికొండలో గంట భవనాంశం ఎంతవరకు ప్రజలు వినియోగం తీసుకురాలేదు. సైన్స్ మ్యూజియంగా విద్యార్థులకి ఉపయోగపడేది చేయాలని చెప్పిన ప్రజల డిమాండ్. ఆ డిమాండ్ ఎంతవరకు మీరు పట్టించుకోలేదు, దాన్ని ఖాళీగా ఉంచారు. రెండో వైపున ఆనందపురం మండలం కుసులవాడ కొండల్ని, కుసులవాడ పంచాయతీ కొండలు ధ్వంసం చేస్తా ఉన్నారు. గతంలో ప్రజలను తిరస్కరిస్తే ఇప్పుడు ఇచ్చాపురం ప్రాంతంలో ఉన్నటువంటి దెయ్యాలపేట కొండ ధ్వంసం చేయడం కోసం కూరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా గతంలో ఇచ్చినటువంటి మీ పోరాటం కానీ, మీ హామీలు కానీ భిన్నంగా ఈరోజు కొండల్ని ధ్వంసం చేసి, పర్యావరణ ధ్వంసం చేసి ప్రజానీకాన్ని కష్టాల్లోకి నెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. వీటితో పాటు సూపర్ 6 పథకాలు పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. సంవత్సరం పూర్తయింది, 3-4 అంశాలే ఇంతవరకు అమలు తీసుకొచ్చారు. ఎప్పటికీ ప్రధానంగా మహిళలకి 1500 రూపాయలు నెలకి వాళ్ళ సహకారం కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృద్ధి కానీ, ప్రధాన సమస్యలు ఏవి కూడా పరిష్కారం ఇవి కూడా ఈ మూడో ప్రభుత్వంతో అమలు చేయడం లేదు. అంటే 5 సంవత్సరాల పరిపాలన అమలు చేస్తారని అడుగుతున్నాం మేము. గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఆపేశారు, దానివల్ల ప్రధానికి నష్టపోతున్నారు. మీరు చివరి కాదు 5 సంవత్సరాలు ఇస్తూ పోతే ఏంటి ఉపయోగం? దీన్ని వెంటనే అమలు చేయాలి. సంవత్సరం లోపల మీరు పథకాలను అమలు చేయాలి. అప్పుడే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంటుంది. కాబట్టి పథకాల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రజల్ని వారికి ఇచ్చిన మాట ప్రకారంగా వ్యవహరించలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో డబ్బులు సర్కార్ అయితే రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథకం పట్టిస్తామని చెప్పి అన్నారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. డబ్బులు సర్కారే కాదు, కేంద్రంలో గతంకి ఇప్పటికీ ఉన్న ప్రశ్న తేడా ఏంటంటే, గతంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఎంపీల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు మీద ఆధారపడి పరిపాలన చేసే పరిస్థితి లేదు, అవసరం లేదు. పూర్తి మెజారిటీ ఉండేది బీజేపీ. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ, జనసేన మద్దతు లేకుండా ఒక రోజు కూడా పరిపాలన సాగించలేదు. అంతటి కీలక పరిస్థితులు ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులు భయపడు కేంద్రంతో పోటాలి. మీకేంటి భయం? ప్రజలు పూర్తి మద్దతుతో మీకు మంచి మెజార్టీ ఇచ్చారు కదా. మీ కేసులు భయం ఉన్నాయా? ఇతర భయాలు ఉన్నాయా? ఇతర పేదలు ఏమున్నాయా అని చెప్పాలి లేదు. కాబట్టి దేశంలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిలో ఈ పరిస్థితిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడడం, కాంట్రాక్ట్ ఆపడం, నిర్బంధాన్ని ఆపడం, లేబర్ కోడ్స్ రద్దు చేయడం, ఓటర్ ప్రభుత్వం ఎన్నిక ముందు ఏవైతే హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే అమలు చేయడం కోసం పూనుకోవడం చెప్పినది తప్పనిసరి పరిస్థితి. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకి ప్రజలు మద్దతు ఇస్తారు. అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలుగా మోసం చేసే అవుతారని చెప్పి స్పష్టంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఇటువంటి పాత్ర గారు పోషించకపోతే సిపిఎం పార్టీ రాబోయే కాలంలో మీరు ఇచ్చిన హామీల మీదే ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున పోరాడుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం.
అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో సంబరాలు చేసుకుంటారు. నిన్న మొత్తం అన్ని చోట్ల కూడా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి సుప్రపాలన అందించింది అని చెప్పి వాడవాడలా సంబరాలు చేసుకున్నారు. నిన్న తల్లికి వందనం కూడా నిన్నటి నుంచి వేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎన్నికలు అయిపోయి సంవత్సరం పరిపాలన అయిన తర్వాత అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ఈ సంవత్సర పాలన మొత్తంగా మనం చూసుకున్నట్టయితే, ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్టయితే కార్మికులకి, ప్రజలకి భారాలు పడుతున్నాయి, కార్పొరేట్లకి లాభాలు చేకూరుస్తుంది ఈ పాలన. మొత్తం చూసుకుంటే సింగిల్ విండో పేరు మీద కార్పొరేట్ కంపెనీలకి, పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు ఏకగుర్తిగా సింగిల్ విండో పథకం మీద ఇస్తూనే ఉంటారు. కార్పొరేట్లకు కావాల్సిన విదేశాలు తిరిగి ఇతరత్ర మీటింగ్ల సమ్మిట్లో పాల్గొని మీరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీకు అతి చౌకగా భూములు ఇస్తాం, నీరు ఇస్తాం, విద్యుత్ ఇస్తాం, మొత్తం అన్ని అనుమతులు ఏకకాలంలో ఇస్తాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రభుత్వం తాలూకా సంపదనంతా కూడా కార్పొరేట్లకు దోచిపెడుతూ ఉన్నారు. ఈ రోజున P4 పేరు చెప్పి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా డబ్బులు వసూలు చేసి ప్రజలకి వినియోగించే సేవలన్నింటికీ కూడా P4 పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పాలని చెప్పి చూస్తున్నారు. మరో పక్కన సంక్షేమ పథకాలు ఏవైతే మేము అమలు చేస్తామన్నారో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మా దగ్గర నిధులు లేవు, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందని ఎక్కడ ఉపన్యాసం ప్రారంభించిన మొదట చివరిలోని ఆ మాట చెప్పకుండా ఉండట్లేదు. గతంలో విద్యుత్తు మీద స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు, దాన్ని పగలగొట్టండి అని చెప్పి లోకేష్ బాబు చెప్పారు. ఇప్పుడు వ్యవసాయ పంపు సెట్లతో పాటు గృహ అవసరాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నింటికి అయిపోయాయి, ఇప్పుడు గృహ అవసరాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడతానంటున్నారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో స్మార్ట్ మీటర్లు కానీ లేదంటే సోలార్ పవర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా అదానీ తాలూకు వ్యాపార సంస్థలు వాటికి లాభాలు చేకూర్చే విధంగా మన రాష్ట్రంలో బలవంతంగా ప్రజల చేత దీన్ని కొనిపించడం, రుద్దించడం అనేది చేస్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్టయితే మొత్తం ప్రజల తాలూకు ఆస్తులన్నింటినీ కూడా కారుచౌకగా అప్పచెప్పడంతో పాటు విశాఖపట్నంలో విలువైన భూముల్ని 99 పైసలకి ఎకరం చొప్పున దారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి. ఓ పక్కన ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తూ మరో పక్కన స్టీల్ ప్లాంట్లో 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు, జీతాలు పెంచట్లేదు, ఉద్యోగ భద్రత ఉండట్లేదు. ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, స్కీమ్ వర్కర్లు ఇటువంటి వాళ్ళు ఎవరైతే చిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ గత 15 సంవత్సరాల నుంచి మినిమం వేజ్ రివైజ్ చేయలేదు. పైపెచ్చు వీళ్ళ మీద రోజు రోజుకి పనిభారం పెరుగుతూ ఉంటుంది. వీటిల్లో కూడా కార్పొరేట్లకు అప్పచెప్పాలని చెప్పేసి అవకాశం రద్దు చేసి దాదాపు రాష్ట్రంలో ఉండే 3 కోట్ల మందిని 60 లక్షల మందిని రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రకంగా కార్పొరేట్లకి, కాంట్రాక్టులకు ఉపయోగపడే విధంగా పరిపాలన ఉంది తప్ప ప్రజలకు అనుకూలంగా ఈ పరిపాలన లేదు. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు. ప్రజలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయించడం కోసం ప్రజల్ని సమీకరించి భవిష్యత్తులో మీరు ఇచ్చిన హామీల మీద ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.